ఒక్క ఓటమి, ఒక్క ఓటమి బీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారాన్ని అంధకారంలోకి నెట్టేస్తుంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాభవంతో ఆ పార్టీలోని నేతలు తలో దిక్కుకు వెతుక్కుంటున్నారు. ఇప్పటికే కీలక నేతలు పార్టీని వీడడంతో మిగిలిన వారు కూడా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ ఎమ్మెల్యే ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. అంతా సక్రమంగా జరిగి ఐటాకే నిజమైతే ఆ ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమేనన్న గుసగుసలు జిల్లాలో జోరుగా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏదా జిల్లా, వాట్స్ ది స్టోరీ? సంచలన రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న నడిగడ్డ రాజకీయాలు మరోసారి హీట్ ఎక్కాయి. గద్వాల బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ జోరుగా ప్రచారం కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సరితపై విజయం సాధించాడు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్యల మధ్య ఆధిపత్య పోరుతో పాటు పరస్పర విమర్శలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ బాస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీటు కేటాయించారు. దీంతో టికెట్ ఆశించి భంగపడ్డ సరితా తిరుపతయ్య అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం నడిగడ్డ రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు తెరలేపాయి. ఊహించినట్టే సరితా తిరుపతయ్య కాంగ్రెస్ టికెట్ దక్కించుకుని కృష్ణమోహన్ రెడ్డిపై పోటీకి బరిలో నిలిచి ఓటమి పాలైంది. అయితే రాష్ట్రంలో పార్టీ మార్పు తర్వాత గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణమోహన్ రెడ్డికి పెద్దగా ప్రయోజనం లేకపోయింది. దీంతో కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు టాక్. ఎమ్మెల్యేగా గెలిచిన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో గద్వాలలో కృష్ణారెడ్డి ఆధిపత్యం తగ్గించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో, పోలీస్ స్టేషన్లలో గౌరవం దక్కపోవడం, నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల మాటే చెల్లుబాటు అవుతుండడం బీఆర్ఎస్ నాయకులకు మింగుడు పడటం లేదు. దీంతో బీఆర్ఎస్ నేతలు పార్టీ మారాలంటూ ఎమ్మెల్యేపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గ అభివృద్ధి, అనుచరులు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ వైపు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారంలో మంత్రి జూపల్లి కృష్ణారావు కీ రోల్ పోషించినట్టు తెలుస్తుంది. మంత్రి జూపల్లి కృష్ణారావు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్య మొదటి నుంచి మంచి సంబంధాలున్నాయి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కృష్ణమోహన్ రెడ్డి గెలుపు కోసం అప్పట్లో మంత్రిగా ఉన్న జూపల్లి సపోర్ట్ చేశారు. ఆ రోజు నుండి వారి మధ్య మంచి సంబంధాలు కొనసాగుతూ వచ్చాయి. జూపల్లి కృష్ణారావు టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరతాడన్న ప్రచారాలు కొనసాగాయి. కానీ అప్పటికే సరితా తిరుపతయ్య కాంగ్రెస్లో చేరడంతో కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మార్పు ఆలోచన చేయలేదు. అయితే ఇప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో జూపల్లి కోరిక మేరకు కాంగ్రెస్లో వచ్చేందుకు సిద్ధమయ్యారనేది వినికిడి. ఇక కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లోకి వస్తే తాజా పరిస్థితులపై ఇప్పటికే కాంగ్రెస్ ప్లాన్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా కృష్ణమోహన్ రెడ్డి, సరితా తిరుపతయ్య మధ్య వైరం కొనసాగింది. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్న ఇద్దరి మధ్య అధికార ప్రతిపక్ష పార్టీ నేతల వ్యవహారంలో పరిస్థితులు కొనసాగాయి. అయితే తిరిగి కృష్ణమోహన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరితే ఇద్దరి మధ్య రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతాయనేది ఆసక్తికరంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే సరితా తిరుపతయ్యతో పాటు జిల్లాలో ఉన్న ముఖ్య నేతలు బండ్ల చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారితే ఎవరికి నష్టం చేకూరుస్తుంది, ఎవరు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్న అంశాలపై నడిగడ్డలో జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. ఏది ఎలా ఉన్నా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరితే దాదాపు ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఖాళీ అవడం ఖాయంగా కనిపిస్తుంది.